మిల్లెట్ సాలెడ్. మరి ముందుగా మిల్లెట్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మిల్లెట్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కొర్ర బియ్యం 1 కప్పు, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, క్యాప్సికం తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. మిల్లెట్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఈ వంటకు ప్రత్యేకత ఉందండి. అదేంటి తెలుసా? ఈ వంట మంట లేని వంట. అంటే సాలెడ్స్ అంటేనే సాధారణంగా మనం అఫ్ కోర్స్ స్టవ్ వాడమనుకోండి. అదే విధంగా ఈ వంట కూడా ఏంటి అంటే మంట లేని వంట. అందుకు మనకు తంట కూడా లేదు. అంటే మనకు టెన్షన్ లేదనమాట. అంటే పిల్లలు కూడా హాయిగా తయారు చేసుకోవచ్చు. అయితే మంట లేని వంట అన్నా కదా అని కుకింగ్ ప్రాసెస్ ముందుగా లేదని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఇది మనము కుర్రలు తీసుకున్నాం దీంట్లో. ఓకే, కుర్రలు ముందుగానే ఉడికించుకోవాలి. కాబూలీ శనగలు తీసుకున్నాం. దీన్ని కూడా మనం ముందుగానే రాత్రంతా నానబెట్టి, అంటే ఒక 8 గంటల పాటు నానబెట్టి ఉడికించుకోవాలి. ఈ రెండు మాత్రం ముందుగా ఉడికించుకునే ప్రాసెస్ మాత్రం ఉంటుందండి. ఆ తర్వాత అంతా కూడా మనకు అసలు ఫైర్లెస్ కుకింగ్ అని చెప్పొచ్చు. అయితే ఈరోజు మనము కొర్రలతో తయారు చేసుకుంటున్నాం కాబట్టి కొర్రలు అనేవి మనకు నర్వ్స్ వీక్నెస్ ఉన్న వాళ్లకు బెస్ట్ సొల్యూషన్ అని చెప్పొచ్చు. చాలా మందికి మూర్ఛ రోగం ప్రాబ్లం ఉంటుంది, తర్వాత పార్కిన్సన్స్ ఉంటుంది, వణికేటువంటి ఒక వ్యాధి, అది తగ్గిస్తుంది. నర్వ్స్ని చాలా స్ట్రెంగ్తన్ చేస్తుంది. సో మనకి మానసికంగా బలహీనంగా ఉన్న వాళ్లకు, నర్వ్స్ స్ట్రెంగ్త్ని బలపరుచుకోవాలనుకున్న వాళ్లకు, మూర్ఛ రోగంతో ఇబ్బంది పడుతున్న వారికి ఇది మనకు కొర్రలు చాలా బాగా సహాయపడతాయి. అంతేకాకుండా ఇది మనకు మజిల్స్కి, బోన్స్కి, ఫాస్ఫరస్, మెగ్నీషియము, ఇలా మనకు చాలా చాలా అంటే మనకు దృఢత్వాన్ని పెంచడానికి మానసికంగాను, మామూలుగా కండరాల పరంగాను, ఏ పరంగా చూసినా కూడా మనకు కొర్రలు అనేవి చాలా బాగా సహాయపడతాయి. ఇక కాబూలీ శనగల గురించి చెప్పనే అక్కర్లేదు. మంచి ప్రోటీన్, చాలా చాలా మంచి సోర్స్, మనకి ఒంటికి శక్తినివ్వడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసేసుకున్నాము. అందులో సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు తీసుకుందాం. అంటే ఫస్ట్ మనం ఒక చిన్న డ్రెస్సింగ్ చేసుకుంటున్నాం. అంటే వీటికి పట్టించడానికి మనం ఒక చిన్న బ్యాటర్ లాగా, ఒక సాస్ లాగా, సాస్ కాదనుకోండి, ఆ విధంగా ఒకటి రెడీ చేసుకుంటున్నాం అనమాట. ఆ తర్వాత అందులో కాస్త మిరియాల పొడి, మన కారానికి తగ్గట్టుగా, ఆ తర్వాత కొంచెం ఉప్పు, ఆ తర్వాత కాస్త నిమ్మరసం. ఇలా స్క్వీజర్ తీసుకుని సాలెడ్కి ముఖ్యంగా ఏంటి అంటే నిమ్మరసం కదండి. నిమ్మరసంతో వచ్చే రుచి చాలా చాలా బాగుంటుంది. ఆ తర్వాత ఇందులో ఆలివ్ ఆయిల్ కూడా వేద్దాం. ఇప్పుడు దీన్ని చక్కగా ఒక్కసారి కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినవన్నీ కూడా వేసుకోవచ్చు. ముందుగా కూరగాయ ముక్కలు వేసుకుందామండి. ఇలా మనము క్యారెట్ని చాలా సన్నగా, అంటే మనకు సాలెడ్కి చాలా సన్నగా అందంగా తరుక్కుంటే బాగుంటుంది. ఇలా సన్నగా తరుక్కున్న క్యారెట్ ఇది కూడా ఒక్కసారి వేసుకొని కలిపేసుకుందాం. అంటే ఏ ఐటమ్ కా ఐటమ్ ఒక్కసారి కలిపేసుకుంటే కొంచెం బాగా పడుతుంది అనమాట దానికి. ఆ తర్వాత ఇదిగోండి క్యాప్సికం కూడా ఇలా సన్నగా తరుక్కున్నాం కదా, సన్నగా చాలా బాగుంటుంది ముద్దుగా. అంటే సాలెడ్ కదండి, అలా బండగా వేసుకుంటే బాగోదు కాబట్టి ఇలా సన్నగా నాజుగా తరుక్కున్నాం. ఇది కూడా ఒకసారి వేసుకుని కలిపేసుకుందాం. ఆ తర్వాత ఇలా సన్నగా కట్ చేసుకున్న కీరా, కుకుంబర్, కీరా, అవి కూడా మనం చక్కగా వేసేసుకోవచ్చు. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అంటే ఒంట్లో వేడి ఉన్న వాళ్ళు కుకుంబర్ ఎక్కువగా తీసుకోవాలి. కీరా దోసకాయ చాలా హెల్ప్ చేస్తుంది హైడ్రేషన్కి. ఇలా చక్కగా కీరా దోసకాయ కూడా వేసేసుకున్నాం. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుందాం. అసలు ఈ వంట చూస్తుంటే ఎంత మంచి సాత్వికంగా హాయిగా ఉంది అనిపిస్తుంది కదా. అంటే ఎటువంటి నూనెలు లేవు, మసాలా అంటే కారాలు ఇటువంటివి ఏం లేవు, ప్రశాంతంగా ఉంది. అంటే కొన్ని వంటలు చూస్తే అలాగే అనిపిస్తుంది నాకైతే. ఓకే, ఆ తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్నటువంటి కాబూలీ శనగలు అందరికీ తెలిసిందే. కాకపోతే రాత్రంతా నానబెట్టాలి. అది కూడా మీ అందరికీ తెలుసు. రాత్రంతా నానబెట్టి మర్నాడు చక్కగా కుక్కర్లో ఒక 8 నుంచి 10 విజిల్స్ వరకు 100% పడుతుంది. అది ఒక్కటే ఇబ్బందికరమైంది ఏంటంటే కాబూలీ శనగలతో
చాలా మంచి పదార్థం, కానీ ఏంటి అంటే ప్రాసెస్ ఎక్కువ, అంతకన్నా ఏం లేదు. ఇదిగోండి ఇలా చక్కగా కాబూలి శనగల్ని దానికి తగ్గట్టుగా తీసుకుందాం. మరి మనం ఉడికించుకున్నాం కదా అని మొత్తం తీసుకోవాల్సిన అవసరం ఏం లేదు. ఇది కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాం. ఇప్పుడు మన అసలైన పదార్థం అంటే సాధారణంగా కొర్రల్ని నార్మల్గా తింటారు, అందులో పప్పులు కూరలు వేసుకొని తింటారు, లేకపోతే దీంతో ఉప్మాలు తయారు చేసుకున్నాం, బోల్డ్ రకాల వంటలు చేసుకున్నాం కొర్రలతో. సాలెడ్ కూడా చాలా బాగుంటుంది అని చెప్పే ప్రయత్నం అనమాట. సో దీంట్లో మనం చక్కగా పొడి పొడిగా ఉడికించుకున్నటువంటి కొర్రలు కూడా వేసేసుకుందాం. సమపాళాల్లో చూసుకొని వేసుకోవచ్చు. ఇందులో మీరు అడ్జస్ట్మెంట్స్ కావాలంటే అంటే మిరియాల పొడి అది తర్వాత, అంటే మనం ముందుగా డ్రెస్సింగ్ చేసుకున్నాం కాబట్టి తర్వాత ఏమైనా కావాల్సి ఉంటే మిరియాల పొడి కాస్త నిమ్మరసం ఇంకా ఎక్స్ట్రా కావాలంటే వేసుకోవచ్చు. చూసారా, ఇది కాస్త సెటిల్ అయ్యి మంచి వాసన కూడా వస్తుంది. యాక్చువల్గా అంటే ఎందుకు వస్తుంది వాసన, ఏం వేసామని వస్తుంది అనుకుంటున్నారా? నిమ్మరసం అండి. నిమ్మరసం వేసిన తర్వాత ఇంక అసలు ఎక్కడ లేని మంచి ఫ్లేవర్ అనేది మనకు అలా కొడుతుంది అనమాట. ఓకే, ఇలా బాగా కలిపేసుకుందాం. ఇంకోసారి కలిపేసుకొని చక్కగా ఒక సర్వింగ్ బౌల్ అనుకోవచ్చు, ఒక సాలెడ్ బౌల్ అనుకోవచ్చు, దాంట్లోకి తీసేసుకుందాం. ఇలా చక్కగా సాత్వికమైన, ఆరోగ్యకరమైన, రుచికరమైన మిల్లెట్ సాలెడ్ రెడీ అయిపోయిందండి. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. మిల్లెట్ సాలెడ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన కొర్ర బియ్యం 1 కప్పు, ఉడికించిన కాబూలీ శనగలు 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, క్యాప్సికం తురుము 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, ఆలివ్ ఆయిల్ 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్. మిల్లెట్ సాలెడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో అల్లం ముక్కలు, మిరియాల పొడి, చిటికెడు ఉప్పు, నిమ్మరసం, కాస్త ఆలివ్ ఆయిల్ వేసి బాగా కలుపుకోవాలి. తర్వాత అందులో సన్నగా తరిగిన క్యారెట్, క్యాప్సికం, కీరా ముక్కలు, కొత్తిమీర, ఉడికించుకున్న కాబూలీ శనగలు, ఉడికించుకున్న కొర్ర బియ్యం వేసి బాగా కలిపి ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మిల్లెట్ సాలెడ్ రెడీ.